హరే కృష్ణ. మనము ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు తల్లిదండ్రులను మార్చాము, ఎన్నిసార్లు మన కోసం ఎంతమంది ఏడ్చారు ఎవరికైనా తెలుసా? ఈ జన్మలో ఈ భర్త, ఈ పిల్లలు, ఈ తల్లిదండ్రులు, ఈ అత్తమామలు, ఈ కుటుంబము, ఈ ఆస్తి, ఈ గొడవలు, ఇవన్నీ మరి ఇన్ని జన్మల్లోని ఎంతమంది తల్లిదండ్రులు మార్చాము. ప్రతిసారి పుడుతున్నాము, అనుభవిస్తున్నాము, దుఃఖాల బారిన పడుతున్నాము, చనిపోతున్నాము. డంటనాక అని ముందన వాంచుతాండ్రు, మధ్యలో మోసుకెళ్తాండ్రు, వెనకత్తల ఒక 30-50 మంది ఏడుస్తున్నారు. ఇలా ఎన్ని జన్మలు ఎత్తి ఎన్నిసార్లు ఎంతమందిని ఏడిపిస్తాము. ప్రతిసారి ఇంతే, పుట్టి అనుభవించాలి, చనిపోవాలి, మళ్ళీ పాడిగడతారు, మోసుకెళ్తారు, ముందులో డంటనక ఉంచుతారు, వెనకత్తల ఏడుస్తారు, తీసుకెళ్ళి పూడుస్తారు, లేదంటే కాలుస్తారు. ఈ శరీరం కోసమే ఇంత కష్టపడుతున్నప్పుడు ఆత్మ కోసం ఎందుకు కష్టపడకూడదు? మనకి సులువైన పద్ధతి హరే కృష్ణ మహామంత్రాన్ని భగవంతుడు మనకి కలియుగ ప్రజల కోసం ఉపదేశం చేశారు. కలియుగంలోని హరినామ మంత్రానికి తప్ప మనల్ని రక్షించే మరో తోవ దారి లేదు. మరి నీటిలో ఉండే చేపకి అందులున్నంత వరకు తనక రక్షణ. ఎర వేస్తున్నారని, కొత్త రుచి కోసమని పైకి వస్తుంది, ఆయంత మాయలో పడిపోతుంది. కానీ భగవంతుడు ఏం చెప్పాడు? నువ్వు నీటిలోనే ఉండు, నీకు అదే రక్షణ, నీకు కావలసినంత ఆహారము నీకు అందులో ఉంది అన్నారు. మనకి కూడా ఎంత ఉండాలో అంతే ఇచ్చారు, దాంతోనే సంతృప్తి పడమన్నారు. కానీ మనం సంతృప్తి చెందకుండా ఇంకా ఎక్కువ పాకులాట పడుతున్నాం. దానివల్లే కష్టాలు పాల్పడుతున్నాం, దానివల్ల దుఃఖం తెచ్చుకుంటాను. సుఖం వచ్చినప్పుడు ఆనందిస్తావు, మరి కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఆనందంగా తీసుకోలేకపోతున్నావు? దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా యోగులు, మునులు, ఋషులు, శుద్ధ భక్తులు రెండు ఒకే విధంగా తీసుకుంటారు. మనం ఎందుకు తీసుకోలేము? హరే కృష్ణ.